కన్నప్ప తెర వెనుక కథలు 4. మంచు విష్ణు కన్నప్ప సినిమా షూటింగ్ అత్యధిక భాగం న్యూజిలాండ్లో చేసిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ దీని వెనుక ఉన్న వ్యయ ప్రయాసలు చాలా మందికి తెలియవు. కన్నప్ప 2-3 శతాబ్దాల మధ్య జీవించిన వ్యక్తి అని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఆ కాలం నాటి ప్రకృతిలోని స్వచ్ఛత, అందం ఈ తరం ప్రేక్షకులకు చూపించాలని విష్ణు డిసైడ్ అయ్యారు. లార్డ్ ఆఫ్ రింగ్స్ షూట్ చేసిన ప్రదేశాల్లో కన్నప్ప సినిమా తెరకెక్కించారు. దాదాపు 400 మంది పైన క్రూతో 6 నెలల పాటు చిత్రీకరించారు. యూనిట్ హోమ్ సిక్ అవుతారేమో అని మధ్యలో యూనిట్ అందరినీ ఇండియా తీసుకొచ్చి మళ్లీ షూట్ కి వెళ్లారు. సినిమాలో వాడిన ఆయుధాలు, కాస్ట్యూమ్స్, గుడిసెలు, మంచాలు ఇలా ప్రతిదీ 2వ శతాబ్దానికి చెందినవిగా డిజైన్ చేయడంతో పాటు వాటిని ఇండియా నుంచి న్యూజిలాండ్ తీసుకెళ్లారు. షూటింగ్ కి 2 నెలల ముందే స్పెషల్ కార్గోలో న్యూజిలాండ్ తరలించారు. అలాగే అక్కడి నుంచి 20 మంది వంట వాళ్ళని తీసుకెళ్లారు. అన్ని రకాల దినుసులతో పాటు కూరగాయలు ఎప్పటికప్పుడు తరలించారు. యూనిట్ ఏ విషయంలోనూ ఇబ్బంది పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఓ డాక్టర్తో పాటు మెడికల్ స్టాఫ్, మెడిసిన్స్ షూటింగ్ స్పాట్లో ఉండేలా చేశారు. దీనివల్ల ఖర్చు విపరీతంగా పెరిగిన విష్ణు, డాక్టర్ మోహన్ బాబు వెనుకాడలేదు. కొంతమంది వికారాబాద్లో షూట్ చేయవచ్చు కదా, సీజీలో క్రియేట్ చేయవచ్చు కదా, ఇంకా తక్కువలో అవుతుందని చెప్పిన విష్ణు వినిపించుకోలేదు. అప్పటి ప్రకృతి సౌందర్యాన్ని ఇప్పటి ఆడియన్స్ క్వాలిటీతో ఎంజాయ్ చేయాలని ఇంత శ్రమ తీసుకున్నారు. ఇదంతా స్క్రీన్ మీద వర్కౌట్ అయ్యింది.